వాళ్ళ ముద్దని అట్లా పెట్టి ఓకేనా? ప్రింట్ మీడియా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్. ఎలక్ట్రానిక్ మీడియా కాంటాక్ట్ చేస్తాం. అంతా కూడా చాలా కష్టపడి దీన్ని చాలా రోజులు మేమైతే కనుక్కోలేమో అనుకున్నాం ఈ కేసు. అయితే ఎస్పీ గారు కొంచెం మళ్ళీ వచ్చిన తర్వాత సంవత్సరంలో నల్లజెరువు పోలీస్ స్టేషన్ లో నమోదైన మిస్సింగ్ కేసు కదిరి రూరల్ సిఐ గారు, నల్లజెరువు ఎస్ఐ మరియు కదిరి అప్లైడ్ సిఐ గారు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఆ మర్డర్ కేసును పత్తా చేయడం జరిగింది. దాని పూర్వపరాలు ఏమనగా 26/6/2023 తేదీ నల్లజెరువు పోలీస్ స్టేషన్లో టి అమర్నాథ్ అనే వ్యక్తి అదృశ్యమైనాడు, కనిపించలేదని వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదవుతుంది. తర్వాత నెల రోజులు 26/7/2023 చెరులోపల్ల చెరువులో సగం శరీరం మాత్రమే ఉండేది తేలుతుంది. దాన్ని తల్లిదండ్రులు అనుమానంగా ఉంది, మావాందే అమర్నాథే ఆ శవం అనేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు. అప్పుడు DNA పరీక్షల ద్వారా ఆ హాఫ్ బాడీ అమర్నాథే అని గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ కేసు 2023 నుంచి కూడా పత్తా లేకుండా అనుమానాస్పద మిస్సింగ్ కేసు కిందనే నమోదైంది. అయితే కొత్తగా ఎస్పీ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మా సబ్ డివిజన్ లో ఏవైతే ఈ విధంగా అన్డిటెక్టబుల్ మర్డర్ కేసు కానీ, సస్పిషియస్ డెత్ కేసు కానీ రివ్యూ చేసి ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఫైనలైజ్ చేయాలి, ఈ అన్డిటెక్టబుల్ మర్డర్ కేసులో ఎవరు మర్డర్ చేసినారని పత్తా తేల్చాలా అనేసి మాకు ఆదేశాలు ఇచ్చి ఒక SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చి దీన్ని డిటెక్ట్ చేయండి అని చెప్పేసి చేయడం జరిగింది. అందులో భాగంగానే మా టీం రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో నల్లజెరువు ఎస్ఐ సిబ్బంది అంతా కూడా 2023లో నమోదైన అనుమానాస్పద మృతి కేసులో వాళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తుండగా వాళ్ళకు సమాచారం వస్తుంది. ఏమనంటే అదే గ్రామానికి అల్లుగుండు గ్రామానికి చెందిన దాదాపీరు మరి కదిరి పట్టణానికి చెందిన యాసీను, సాదిక్ వీళ్ళంతా కలిసి ఈ అమర్నాథ్ను మర్డర్ చేసినారనే సమాచారం వస్తుంది. వెంటనే వాళ్ళ ముగ్గురిని పికప్ చేస్తే వాళ్ళు దాదాపీరు, యాసీను, సాదిక్ వాళ్ళు అతన్ని అమర్నాథ్ను చంపినట్లు అంగీకారం చేస్తారు. వారు ఏదైతే శవాన్ని ట్రాన్స్ఫర్ చేసి చెరువులో వేసినారో చెరువులోపల చెరువులో ఆ ఆటో కూడా చూపించడం జరిగింది. దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే దీనికి మోటివ్ ఏమని అలాగా దాదాపీరు భార్యతో అల్లుగుండులో దాదాపీరులు ఈ అమర్నాథ్ ఇల్లు ఎదురుగా ఉంటాయి. ఈ దాదాపీరు లేని సమయంలో ఈ అమర్నాథ్ దాదాపీరు భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె వీడియోలు తీయడం, దానివల్ల ఆమె మనస్తాపం చెంది ఆ విషయం దాదాపీరు చెప్పడం, దాదాపీరు ఇంత అవమానంగా భావించి వాళ్ళ స్నేహితులైన యాసిన్, సాదికులతో చర్చించి ఏ విధంగా అయినా సరే అమర్నాథ్ చంపాలన్న ఉద్దేశంతో ప్లాన్ వేసుకుని 10/6/2023 తేదీ మందు తాగుదామని చెప్పేసి దాదాపీరు, యాసీను, ఈ యొక్క సాదిక్ అందరూ కూడా ఆటోలో ఈ అమర్నాథ్ని ఎక్కించుకుని పోయి కదిరి రూరల్ లిమిట్స్ లో బాలప్పగారిపల్లె కొండ దగ్గర తీసుకుని రాళ్లతో కొట్టి చంపుతారు. చంపిన తర్వాత వాళ్ళ శవాన్ని ఏం చేయాలని అర్థం కాక అదే ఆటోలోనే తీసుకుని పోయి చెరులోపల్ల చెరువులో ఆ శవాన్ని కాళ్ళు చేతులు కట్టేసి పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా గోనెసంచుల్లో కట్టి శవాన్ని కడతారు. ఎందుకంటే ఆ శవం పైకి తేలకూడదు, కనుక్కోకూడదు అని పత్తా లేకుండా చేయాలని ఉపయోగించారు. అయినప్పటికీ ఒక నెల తర్వాత శవం బయటికి రావడం, అప్పుడు అదే విధంగా వాళ్ళంతా గుర్తించడం జరిగింది. ఈ కేసులో మన నాగేంద్ర గారు, వారి టీం మక్కులు నల్లజెరువు ఎస్ఐ గారు కూడా బాగా టెక్నికల్ గా సమయస్ఫూర్తితో పేషెన్స్ తో పనిచేసినారు. ఎస్పీ గారు కూడా వారందరికీ అభినందనలు తెలియజేయాలి.